హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఈ వీడియోలో స్విమ్మింగ్ గురించి తెలుసుకుందాం. స్విమ్మింగ్ గురించి ఎందుకంటే ఈ రోజుల్లో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద వాటర్ సేఫ్టీ. మనం చూస్తున్నాం చాలా ప్లేసెస్‌లో స్విమ్మింగ్‌కి వెళ్ళి ఇది అవ్వడము, అంటే స్విమ్మింగ్ రాక డ్రైన్ అయిపోవడం అట్లా అవుతుంది కదా. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ వచ్చి ఫస్ట్ కిడ్స్ గురించి చెప్తాను. కిడ్స్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి వాటర్ అంటే చాలా ఇష్టం. సో ఈవెన్ మీరు బకెట్‌లో వాటర్ పెట్టినా వాళ్ళు ఆగలేరు. చేతులు పెట్టేస్తారు, లేదంటే ఉల్టా అందులో పడిపోతారు. సో అట్లాంటప్పుడు మనం కేర్ తీసుకుంటాం. బట్ కొంచెం పెద్దగా అవుతుంటే అంటే టాడ్లర్ స్టేజ్‌కి వచ్చినప్పుడు 3-5 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వాటర్ కానివ్వండి, ఇంకా రెయిన్ వాటర్ కానివ్వండి, ఏదైనా సరే జంప్ చేస్తూ కొంచెం ఇలా పడినట్టు అయినప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటంటే బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది మనము ప్రాక్టీస్ చేయించాలి. అండ్ బ్రీతింగ్ హోల్డ్ చేసుకోవడం. ఎప్పుడైనా మనం చెప్తే వింటారు. ఇప్పుడు చూడండి 5 ఇయర్స్ బాబు ఉన్నాడు, పాప ఉందనుకోండి. వాటర్ వచ్చినప్పుడు మనము ఇట్లా బ్రీతింగ్ హోల్డ్ చేయాలి, మౌత్ ఓపెన్ చేయకూడదు అని అంటే వాళ్ళకి తెలుస్తుందనమాట. అలా చిన్న చిన్నగా చెప్పుకోవాలి. అండ్ దెన్ మనము స్విమ్మింగ్ క్లాసెస్ కోచింగ్‌కి తీసుకెళ్ళాలి. కోచింగ్‌లో ఫస్ట్ ఏం నేర్పిస్తారు? ఫ్లోటింగ్ నేర్పిస్తారు, బ్రీతింగ్ నేర్పిస్తారు. సో బ్రీతింగ్ వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసుకోవడం, ఆక్సిజన్ పూర్తిగా బాడీకి అందుతుంది. సో దీనివల్ల బెనిఫిట్సే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ అయితే లేవు. సో మొన్నంతా 3 మంత్స్ సమ్మర్‌లో యాక్చువల్లీ స్విమ్మింగ్ కోచింగ్‌కి వెళ్ళాము మేము కూడా. మా బాబు అయితే వాళ్ళకి తెలీదు కాబట్టి మోస్ట్లీ ఆడడానికే చూస్తారు. బట్ మనం ఏంటంటే స్లోగా ఇప్పటి నుంచి నేర్పించుకుంటూ ఇలా కోచింగ్ తీసుకెళ్తూ ఉంటే మనం ఎక్కడైనా టెంపుల్స్‌కి వెళ్ళినా, బీచ్‌కి వెళ్ళినా, లేక్ దగ్గర వెళ్ళినా వాళ్ళని ఆపలేము, ఆగలేరు. మనం ఎంత ఆపినా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకే వాటర్ సేఫ్టీ లాగా అనమాట ఈ స్విమ్మింగ్ అనేది నేర్పించేస్తే. సో కోచింగు 5 ఇయర్స్ నుంచి ఇస్తారు కోచింగ్ అనేది. లెస్ దెన్ 5 ఇయర్స్ జస్ట్ అంటే వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా లేదా దాన్ని బట్టి స్విమ్మింగ్ కోచ్ కూడా నేర్పిస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చు. ఈ డెలివరీస్, బేబీ డెలివరీ ఇవన్నీ అయ్యాక బాడీ కొంచెం వీక్ అయిపోయి ఇప్పటికైతే చేస్తాను. బట్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. సో స్లోగా అది కూడా స్టార్ట్ చేసుకోవాలి. బికాజ్ అది చాలా మెంటల్ పీస్ ఇస్తుంది. నాకు కూడా వాటర్లోకి వెళ్ళడం చాలా ఇష్టం. సో ఎలా అంటే మనకి మెంటల్ పీసే కాకుండా కార్డియోవాస్కులర్ అనమాట, హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కడైనా బోటింగ్‌కి వెళ్ళినా, ఎక్కడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ సర్వైవల్ స్కిల్స్. బేసిక్ స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది. ఎందుకంటే ఓన్లీ ఎంటర్టైన్ అవ్వడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, జాయ్‌ఫుల్ మూమెంటే కాకుండా బాడీకి కూడా మంచి మజిల్ స్ట్రెంత్, అంతా మనకైతే అడల్ట్స్‌కి అయితే మజిల్ స్ట్రెంత్, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ ప్రత్యేకంగా మనం వెళ్ళి జిమ్‌లో చేయకపోయినా ఇలా స్విమ్మింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి పిల్లలకి ఏంటంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి మనం ఎక్కడైనా వదిలినా, పార్క్‌లో వదిలినా, ఎక్కడ వదిలినా వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి తెలియాలి. నీళ్ళల్లో ఇలా జంప్ చేయంగానే నెక్స్ట్ ఏంటి అని వాళ్ళ బాడీ రెడీగా ఉండాలి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా ఎవ్రీవన్ షుడ్ లెర్న్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాలి. అది అన్ని విధాలా మంచిది. ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి, సేఫ్టీ పరంగా కానివ్వండి, అది మంచిదన్నమాట. సో అదనమాట స్విమ్మింగ్ గురించి. అంటే ఇదంతా మనకు తెలుసు, బట్ వీ డోంట్ టేక్ టైమ్ టు ఫాలో.
సో ఏంటంటే డేలో ఒక 1 అవర్ 2 అవర్స్ అదే బుక్ చేయడానికి కనిపించలేదా అది? పెట్టేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్త. ఓకే అండి, ఇదైతే ఇవాళ వీడియో. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్, కొంచెం యూజ్ఫుల్ వీడియోస్ చూడు పెడతాను. కన్నా వేవ్స్ చూడు వేవ్స్. అంతే అండి, బాయ్, టేక్ కేర్.